ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. కొంచెం వాటర్ తీసుకుని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వంకాయ 4 వైపులా కట్ చేసుకోవాలి. అన్ని వంకాయలని సేమ్ అలానే కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి కొంచెం ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి, అల్లం, పసుపు కొంచెం, ధనియా పౌడర్ కొంచెం, సాల్ట్ కొంచెం, మిరియాల పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం కారం, కొంచెం చింతపండు, కొంచెం టమాటాస్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టింది ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత వాటిని వంకాయలోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని వంకాయలకి అలాగే పెట్టుకోవాలి. అన్ని వంకాయలు పెట్టుకున్న తర్వాత కొంచెం కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వంకాయలన్నింటినీ తీసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్నాక పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసుకొని మిగిలిన మసాలా ముద్దని అందులో వేసుకొని వేయించుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకున్న వాటర్లో మగ్గాక కొంచెం చేసుకున్న వంకాయలన్నింటినీ వాటిలో వేసుకోవాలి. వేసుకుని ఉడికిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతే, వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ. ప్లీజ్ ఫాలో ఫ్రెండ్స్.